దిలీప్ కుమార్ గారు, ఈ రోజు భేటీ 11 గంటలకు ఎంపీలందరినీ కూడా ఇన్వైట్ చేశారు. ఆల్ పార్టీ ఎంపీస్ ఏంటి ముఖ్యంగా ఏ అంశాల మీద డీప్ గా డిస్కస్ చేయబోతున్నారు? ఏమంటారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? సారీ. ఈ రోజు 11 గంటలకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన మీటింగ్ జరగబోతుంది. ఆల్ పార్టీ ఎంపీస్ ఏ అంశాలు ఎజెండాలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? అవును, మీకు ఒకటేమో ఈ పునర్విభజన సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా దాంట్లో డిస్కషన్కి వస్తాయి. తర్వాత విభజన సమస్యలు చాలా ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఆ విభజన సమస్యల పరిష్కృతంగా ఉన్నటువంటి చాలా ఉన్నాయి. దాని గురించి ఒకటి. తర్వాత పార్లమెంట్ లో మొన్న బడ్జెట్ సమావేశాల కంటే ముందు సీఎం 132 lakh crores సంబంధించినటువంటి రకరకాల ప్రాజెక్ట్స్ కు సహాయపడిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో నిర్మలా సీతారామన్ గారు ₹1 కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదని మనందరికీ తెలుసు. కాబట్టి తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు, అది ఎవరన్నా కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, కాంగ్రెస్ కానీ, మనకున్నటువంటి సమస్యల మీద చర్చించాల్సిన అవసరం ఉంది అనేది మనందరికీ తెలుసు. సో దాని గురించి, ఆ అంశాల గురించి ప్రధానంగా ఈరోజు చర్చ ఉంటుందని నేను భావిస్తున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్ డిలిమిటేషన్ కూడా ఉంది. ఎందుకంటే సీఎం వాయిస్ మనం విన్నాం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు, బీజేపీ కక్ష కట్టింది, ఈ ప్రాంతాల్లో బీజేపీకి తక్కువ స్థానాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు పునర్విభజనలో డిలిమిటేషన్ అడ్డం పెట్టుకొని దక్షిణాదికి అన్యాయం చేసినట్టు అవకాశం ఉంది. మరి తెలంగాణకు కూడా అదే పద్ధతిలో అన్యాయం జరుగుతున్నటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ కూడా కాన్సెన్సస్ తీసుకురావడానికి బహుశా అఖిలపక్ష సమావేశం అనేది ఉపయోగపడుతుందని వాళ్ళు భావించి ఉండొచ్చు. మంచి సాంప్రదాయమే కూడా. ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయడానికి అందరి అభిప్రాయాలు తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే రాష్ట్రం యొక్క ప్రయోజనాలు అనేది పొలిటికల్ గా ఎవరు ఏ పార్టీ అయినా, ఎవరిది ఏ అజెండా అయినా రాష్ట్రం అనే సబ్జెక్ట్ వచ్చేవరకల్లా అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఒక కీలక సమావేశంగా భావిస్తాను. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి మీద, కిషన్ రెడ్డి గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు. సైంధవుల్లా తయారయ్యారు, ప్రధానమంత్రి రాష్ట్రానికి ఏదో చేద్దాం అనుకున్నా కూడా అడ్డుపడుతున్నారు లాంటి కామెంట్స్ చేశారు. నిన్నటికి నిన్న ఒక సదస్సులో మాట్లాడుతూ డీలిమిటేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా కేంద్రం దక్షిణాది మీద పగ తీర్చుకుంటుంది అంటూ కూడా కామెంట్స్ చేశారు. ఒక పక్క కేంద్రం మీద, లేదంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల మీద ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తూ, మరో పక్క రెండీ కలిసి ముందుకెళ్దాం, కలిసి పనిచేద్దాం అంటే వస్తారా? డెలికేట్ ఇష్యూ అది, డెఫినెట్లీ డెలికేట్ ఇష్యూ. బట్ ఒక ఆపర్చునిటీ కూడా. పక్షాలు తమ అభిప్రాయాలు చెప్పడానికి కాకుండా వాళ్లకు చేస్తున్నటువంటి కంట్రిబ్యూషన్ ఈ రాష్ట్రానికి ఏముందో కూడా చెప్పుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఎంపీలు నిజంగానే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఏ ప్రాజెక్ట్ అడ్డుకోవట్లేదు తెల్లారి స్టేట్మెంట్ వచ్చింది. ఒక ప్రాజెక్ట్ ని అడ్డుకున్నట్టు చూపించండి, నేను అసలు రాజీనామా చేస్తానని లెవెల్లో మాట్లాడారు. నిజమే అయితే ఈ అవకాశాన్ని కూడా వాడుకోవచ్చు. దే కెన్ పాయింట్ అవుట్ మీరు ఏ ప్రాజెక్టులు అడిగారు, ఏది ఇచ్చారు, ఏది ఇవ్వలేదు. ఆయన ఒకసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఇక్కడ దాదాపు 9 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చామన్నారు. మన వాదన ఏంటంటే అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఈ రాష్ట్రానికి ఇచ్చారని. కాబట్టి అదనంగా రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఏంటి, అవకాశం ఉన్న నిధులు ఏంటి, ఏ ప్రాజెక్టులకు కనీసం జాతీయ హోదా అనేది, ఒక రాష్ట్రానికి ఒక జాతీయ హోదా ఇవ్వాలి. మరి ఇవ్వాలి అంటే మన పాలమూరు రంగారెడ్డికి, కాళేశ్వరం కాంట్రవర్షియల్ కాబట్టి పక్క పెడదాం, పాలమూరు రంగారెడ్డి కూడా తీసుకురావాలి. అప్పుడు ఆ విషయంలో అయితే ఒక యూనిటీ, ఒక ఏకాభిప్రాయం అయితే మన దగ్గర ఉండాలి కదా. పెట్టడంలో తప్పులేదు కదా. కొత్త మనకి ఇస్తుంటే మనం చెప్పకపోతే వాళ్ళు పాయింట్అవుట్ చేయొచ్చు. మనకు కావాల్సినటువంటి ప్రాజెక్టులు ఏమి ఉన్నాయో, అసలు వాటి అవసరాలు ఏంటో, ఏమైనా స్పెషల్ ప్యాకేజ్ కింద ఏమి ఇవ్వగలుగుతారని అడగడంలో కూడా తప్పలేదు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృక్పథం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ప్రొటెస్ట్ చేయొచ్చు, ఇది చెప్పేది తప్పు అనొచ్చు, లేదా అది కాదు ఇది అడుగుదామని ఆల్టర్నేట్ ప్రపోజల్స్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఒక మంచి వేదిక, అది ఒక గుడ్ ప్లాట్ఫామ్. గత ప్రభుత్వం 10 ఏళ్ళ నుండి కూడా మొదట 6-7 ఏళ్ళు వాళ్ళతో అంటగా బీజేపీతో, చివరికి వచ్చేవరకల్లా అడ్డగులుగా తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడేది వాళ్ళకు కూడా. ఎందుకంటే కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో అప్పుడు కూడా సహకారం మన రాష్ట్రానికి అందలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అయితే కిషన్ రెడ్డి గారు సైంధవుడు అడ్డుకుంటున్నారని మీరే అని, మళ్ళీ అదే సైంధవుడిని మీటింగ్ పిలిస్తే పబ్లిక్ ఏ రకంగా తీసుకుంటారు? అడ్డుకుంటున్న వాళ్ళని మీటింగ్ పిలిస్తే పొలిటికల్ కామెంటరీకి ప్రాక్టికల్ కు తేడా ఉంటుందండి. ఇప్పుడు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని సీఎం అంటే ఆయన అక్కడే అడగచ్చు, పబ్లిక్ లో కూడా అడిగాడు కదా. ఆయన ఏ ప్రాజెక్ట్ అడుగుతున్నా చెప్పు అన్నాడు. రేపు ముఖాముఖి అడగమనండి, దాన్ని ఇది ఒక డిఫరెంట్ అకేషన్. అది మన పర్సనల్ స్కోర్స్ లెవెల్ చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఇవి వస్తున్నాయి, ఇవి రావట్లేదు, ఇవి తేగలుగుతాం, ఇవి తేయలేము, అందరం కలిసి ఈ ప్రాజెక్ట్ అడుగుదామని చెప్పడానికి తప్పే ఉంటుంది. ఒక మంచి వేదిక కదా. గతంలో నా జ్ఞాపకం ఉండి అఖిలపక్ష సమావేశాలు అనేది గత 10 ఏళ్లలో PRS గవర్నమెంట్ లోపల అతి తక్కువగా జరిగాయి. ఐ డోంట్ రిమెంబర్ అసలు ఇది కూడా జరిగినట్టు జ్ఞాపకం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు విపక్షాలు తమ వాదనను
అసెంబ్లీలోనే కాకుండా ప్రత్యక్షంగా కూడా సీఎంకి డిప్యూటీ సీఎంకి చెప్పగలిగేటువంటి అవకాశం అయితే ఉంది కదా. ఆ ఆపర్చునిటీ ఎందుకు మనం ఇప్పుడు తిట్టుకోదలుచుకుంటే రోజు తిట్టుకోవచ్చు. అదే పనిగా మనం రోజు తిట్టుకుంటూనే ఉన్నాం రకరకాల ఫోరంల ద్వారా. సో అది వేరే అంశం, ఇది ఒక వేరే సబ్జెక్ట్ ఇది. సో రాష్ట్ర ప్రయోజనాలు అన్నప్పుడు రాకపోతే కూడా నెగటివ్ మెసేజ్ పోతుంది పబ్లిక్ లో. మీరు అన్నట్టు పబ్లిక్ లో ఈ అంశం సంగతి దేవుడరు, రాకపోతే అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదనేటువంటి కామెంట్ కూడా రేపు వస్తుంది కదా. సో దానికోసం అన్నా సరే వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పేది వినాలి, అధికార పక్షం చెప్పేది, వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇవ్వాలి. మళ్ళా బయటికి పోయి తిట్టుకోమనండి ఎవరైనా. తొలుత డీలిమిటేషన్ కొంత దక్షిణాదిలో చర్చ జరుగుతుంది కాబట్టి, డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే వాదన ఉంది కాబట్టి, డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి అంశం మీద ముందుగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో మీటింగ్ పెట్టాలి. ఆ తర్వాత కుదిరితే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఇన్వైట్ చేయాలి. ఆ రకంగా ఇనిషియేట్ తీసుకోవాలని భావించారు. కాకపోతే ఆ రకమైనటువంటి ఇనిషియేట్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే ఉత్తరాదిన కొంత ఇబ్బంది కలగొచ్చు, హిందీ రాష్ట్రాల్లో దెబ్బవచ్చు. అందుకే దీన్ని ఈ రకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలకి సంబంధించినటువంటి అంశంగా ఎంపీల మీటింగ్ గా మార్చారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. వాస్తవమా? ఒకటి ఒక ఇష్యూ ఏంటంటే డిలిమిటేషన్ అనేది ఒక క్రూషల్ ఇష్యూ. అన్ని పార్టీల యొక్క విధానాలను ఎఫెక్ట్ చేస్తుంది. సో డిలిమిటేషన్ ప్రాతిపదిక ఏముండాలి? 1971 జనాభా లెక్క ప్రకారం జరగాలని సీఎం అంటున్నాడు. మరి ఆ 71 అనేది ఒకళ్ళ కాన్సెప్ట్ కావచ్చు, కాదు 71 డిలిమిటేషన్ కాదు, ఇంకొక 2011 అని ఇంకొక పార్టీ భావిస్తుండొచ్చు, భారతీయ జనతా పార్టీ, లేదా ఫ్రెష్ గా మీరు చేసినాకనే చేయాలని అంటుండొచ్చు. ఆల్రెడీ ఓవర్ డ్యూ ఉంది కాబట్టి ఇది సెన్సస్ అన్నది. సో నాకు అంటే డెఫినెట్లీ ఇది బీజేపీ కక్ష సాధింపు చర్య అని సీఎం భావిస్తే బీజేపీ వాళ్ళు అట్లా భావించకపోవచ్చు, దే కెన్ జస్టిఫై. బట్ డెఫినెట్లీ ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. డిలిమిటేషన్ అనేది అన్ని పార్టీలకు సంబంధించినంత వరకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇక కులగడని అంటారా, దానికి సంబంధించినంత వరకు జనాభా సెన్సస్ లో ఏమైనా తేడాలు ఉంటే మళ్ళీ అసెంబ్లీలో ఆ ఇష్యూ చర్చిస్తారు. గతంలో వాళ్ళకి టైం ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళు ఈ వేదిక కూడా మళ్ళీ చెప్పొచ్చు, అబ్జెక్షన్స్ ఉన్నా తప్పులు జరిగినా మళ్ళా కావాలంటే ఇంకో 15 days ఎక్స్టెన్షన్ కూడా తీసుకోవడానికి ఆస్కారం అవకాశం ఉంటాయి. బట్ ఇది మెయిన్లీ ఫోకస్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అదేవిధంగా డిలిమిటేషన్, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయన్నది నా ఉద్దేశం. ఎందుకంటే పార్లమెంట్ లో ఇతర గ్రాంట్లు ఏం రావాలి, విభజన సంబంధించిన అంశాలు ఏవేవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఉభయ రాష్ట్రాలకు సంబంధించింది కూడా చాలా 10 years తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ కూడా మనకి విభజన చట్టంలో ఉంది. వాటికి ఇద్దరు కూర్చుంటే సాల్వ్ అయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. కాబట్టి ఆ ఇష్యూస్ కూడా ఎఫెక్ట్స్ బాడీగా కేంద్రం ఉంది కాబట్టి కొన్ని అంశాలు వాళ్ళే పరిష్కరించాలి. మనం ఇద్దరం కనుక కూర్చొని పరిష్కరించుకోలేకపోతే ఏపీ మనం. సో ఆ అంశాలు కూడా ఈ రోజు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇదే క్రూషల్ మీటింగ్. అది మిత్రుడు అన్నట్టు ఉండొచ్చు, పొలిటికల్ మోటివ్ ఉండొచ్చు. సీఎంనే చీఫ్ గెస్ట్ పిలిచి బట్టి గారు పిలవడం వల్ల ఇతరులు రావడానికి మార్గం సులభమైందేమో, మంచిదే. నేనేమంటానంటే ఈ వేదికను వాడుకొని ఇప్పుడు అటెండ్ కాకపోతే సమస్య, మీరు అన్నట్టు వస్తే ఓ సమస్య, రాకపోతే ఓ సమస్య అనేది మీరు 100% కరెక్ట్. బీజేపీ అటెండ్ అయితే ఒక విధంగా మెసేజ్ పోతుంది, అటెండ్ కాకపోతే ఇంకో మెసేజ్ పోతుంది. ఆల్రెడీ బీజేపీ మీద మన అభియోగం ఉంది. రామ్మూర్తి గారు ఇంతకుముందు అన్నాడు, మేము కూడా చాలా సీరియస్ గా ట్రై చేసాం, మొదటి 6 ఏళ్లు కలిసే ఉన్నాం, వాళ్ళు ఏమి ఇయ్యలేదు, చివరి 4 ఏళ్లు పోరాడాం, అయినా ఏం రాలేదన్నాడు. ఆయన చెప్పాడు ఏమీ రాలేదనే విషయం. సో చాలా అంశాల లోపల తెలంగాణకు కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా అన్యాయం జరిగింది ఆ విభజన సమస్యలు కొన్ని సార్లు కాకపోవడం వల్ల. సో అవన్నీ కూడా ఈ రోజు ఖచ్చితంగా పార్లమెంటు వేదికగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎవరు ప్రశ్నించాలి? మేము కాంగ్రెస్ ప్రశ్నించాలి. కొంత బెటర్ ఏమో ఇక్కడ రేవంత్ ప్రభుత్వానికి కొంత బెటర్ ఏమో కేంద్రంతో గిల్లిగజ్జాల విషయంలో. ఇతర విపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో గవర్నర్ తో కూడా పంచాయతీ ఉంది కదా. మనం దక్షిణాదిలో చూసుకుంటే తమిళనాడు ఒక ఉదాహరణ, గతంలో ఢిల్లీ ఒక ఉదాహరణ, వెస్ట్ బెంగాల్ ఒక ఉదాహరణ. ఇలాంటివన్నీ చూసుకుంటే అఫ్ కోర్స్ తెలంగాణలో కూడా గత ప్రభుత్వంతో కొంత గవర్నర్ కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంత ఇబ్బందికర సిచ్యువేషన్. కానీ రేవంత్ రెడ్డి సర్కార్కి అలా ఏం లేదుగా, కొంత అడ్వాంటేజ్ అనుకోవాలా? లేదు కానీ డబుల్ ఇంజిన్ సర్కార్కు ఉన్న అడ్వాంటేజ్ ఉండదు కదండి. ఆల్ సెడ్ అండ్ డన్ డబుల్ ఇంజిన్ సర్కార్కు ఉండేటువంటి బెనిఫిట్స్ ఒకసారి కాంగ్రెస్ అంటే విపక్షం అధికారంలో ఉన్న సందర్భంలో జరగదు. ఓపెన్ ఫైట్, కన్ఫ్రంటేషన్. అంతకుముందు కేజ్రీవాల్ ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ తో పెట్టుకున్న తగాదాలు కానీ, మమత పెట్టుకున్న తగాదాలు కానీ, స్టాలిన్ రవితో పెట్టుకున్న తగాదాలు కానీ ఇక్కడ ఉండకపోవచ్చు ఇప్పుడు మేము వచ్చినాక. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఏదో మాకు బీజేపీ అనుకూలంగా ఉండి మేము అనుకున్న వారు కూడా ఇస్తుందని లేదు కదా. పోయాడు 132 lakh crores నా నివేదికలు చూస్తే చెత్తబుట్లు వేశారు, ₹1 రాలేదన్నాడు. కాబట్టి ఓవరాల్ గా అక్కడ అప్పుడు ఉన్న 10 ఏళ్లలో రాష్ట్రానికి వాళ్ళు ఉరగబెట్టింది బీజేపీ లేదు, ఇప్పుడు కూడా లేదు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు కాబట్టి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి లేనప్పుడు స్ట్రాటజీస్ అవసరం అవుతాయి. ఆ స్ట్రాటజీస్ లో ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు కదా,
సో వాళ్ళు కూడా ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటే కొంత మీరు అన్నట్టు పెద్దగా మన కన్ఫ్రంటేషన్ లో యాటిట్యూడ్ తో పోవట్లేదు కాబట్టి ఈ అట్మాస్ఫియర్ కి అనుకూలంగా మలసగలిగే శక్తి ఉన్న వాళ్ళు మరి రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకున్న సమస్యలు ఏంటో ఈ మంత్రులకు కూడా చెప్పుకునే అవకాశం ఈ సమావేశంలో ఉంటుందన్నది నా అభిప్రాయం.